రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుండి పేదల కడుపు కొట్టుడే ప్రభుత్వ లక్ష్యమైంది. ఆ రోజు నుండి ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి ఇప్పటి వరకు పేదోళ్ళ నాశనాన్నే కోరుకుంటారు తప్ప ఏ రోజు పేదోళ్ళకు సాయం చేద్దామని చూస్తలేరు. దానికి అతీతంగానే రేవంత్ రెడ్డి గారు అన్నారు రాగానే మేము సీఎం క్యాంప్ ఆఫీస్కున్న గడీలు కూలగొట్టినామని. మరి దీన్ని ఏమంటారు? ఇక్కడ జనగామలో గడీలు మరి ఇక్కడ కొత్త గడి కట్టి రాయింది. మరి ఈ గడి కట్టి గడి ముందట ఇంతకు ముందుకున్న కలెక్టర్ వచ్చి అక్కడ వాళ్ళకు పేదోళ్లకు మా రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెప్పేసి డబ్బలు అవన్నీ పెట్టేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి పాత కలెక్టర్ చెప్తే ఈరోజు ఈ కలెక్టర్ వచ్చి మేము ఆ ఉపాధి మాకు సీఎం సంబంధం లేదు, పాత కలెక్టర్ సంబంధం లేదు, ఏ కలెక్టర్తో సంబంధం లేదు, ఈరోజు ఇక్కడ నా రాజ్యాంగమే నడుస్తుందని ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు ఈరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు ఈరోజు ప్రజల్ని లోబడికి పోనిస్తలేడు. కలెక్టరేట్ ఎందుకు కట్టారు? కలెక్టరేట్ కట్టింది ప్రజల కోసమా? ఇది అధికారుల విందు విలాసాల కోసం కట్టిర్రు అనుకుంటారా? ఇక్కడ ఇంతమంది పోలీసులను అడ్డం పెట్టి ఇక్కడ ఒక ప్రజా ఉద్యమం జరుగుతుంటే ఇంతమంది పోలీసులు మరి ప్రజా సమస్యల మీద ఇదే పోలీసులను పెట్టి మరి ఈ సమస్యలను పరిష్కరించమని చెప్పండి. దానికి మాత్రం శాతన కాదు ఎవ్వరికి. కానీ ప్రజలకు సమస్య తీర్చాలంటే మాత్రం పోలీసులను అడ్డం పెట్టి బెదిరించుడు, పోలీసులతోని ఉద్యమాలను అణచివేసుడు ఇది ఒకటి ఆనవాయితీగా అయిపోయింది. ఇప్పటికైనా చెప్తున్నాం, నిన్న ఏదైతే అర్ధరాత్రి దొంగల్లాగా మున్సిపల్ కమిషనర్ ఏదైతే డబ్బాలను తీసుకుపోయిండో, ఏదైతే ఆ క్యాంటీన్లను తీసుకుపోయిండో అవి వెంటనే తీసుకొచ్చి అదే స్థానంలో పెట్టాలి. అందులో ఉన్న సమాన్ మొత్తానికి, అందులో ఉన్న డబ్బు మొత్తానికి వాళ్ళే అజమాయిషి, వాళ్ళే జవాబుదారితనంగా వాళ్ళు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. లేకుంటే మాత్రం ఆ డబ్బాలకు గవర్నమెంటే లోన్ ఇచ్చింది, దాదాపు 3-4 లక్షల రూపాయలు ఇచ్చింది. ఆ 3-4 లక్షల రూపాయలు కమిషనర్తో కట్టేయాలి. అందులో డబ్బు ఏదైతే ఎంతైతే పోయిందో డబ్బు బంగారం, ఆ డబ్బు బంగారానికి కూడా ఆ కమిషనర్ కలెక్టర్తోనే కట్టించేటట్టు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సూచన చేస్తున్నా. ఆడోళ్లను మీరు మహిళల్ని మీరు కోటీశ్వరులు చేస్తా అంటారా, రోడ్డు పాలు చేస్తా అంటారా అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న కలెక్టర్ మహిళల్ని రోడ్డు పాలు చేస్తాడు. మరి మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాని అనుకుంటే ఈ సందీప్ కుమార్ ఝాను కొనసాగించండి. మీరు ప్రభుత్వం మహిళల కోసం పనిచేస్తాం అనుకుంటే వెంటనే ఇక్కడున్న కలెక్టర్ను సస్పెండ్ చేయాలి. ఈ కమిషనర్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఈ చర్యలు తీసుకున్నారో అతనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేంత వరకు మహిళలందరినీ వెంట వేసుకొని మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ జై జనగామ.